నమస్తే మనూరి మనవార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీ జాబితాలో మరి ఏ ఇతర కులాలను చేర్చితే సహించేది లేదంటున్న బీసీ సంఘ నాయకులు. పట్నంలో రోడ్డు డివైడర్ విస్తరణపై జేసీ న్యూస్ స్పెషల్ ఫోకస్. గత 2 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కండక్టర్స్ డ్రైవర్స్ నిరాహార దీక్ష. శనివారం సందర్భంగా గోకుల తిరుమల పార్వతీగిరి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. ఏపీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేసే అద్దె బస్సుల టెండర్లను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో 2 రోజులుగా డ్రైవర్లు, కండక్టర్లు ఆర్టీసీ డిపోలో నిరాహార దీక్ష చేపట్టారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్లను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై పనిభారం, వేధింపు చర్యలను అరికట్టాలన్నారు. ఏకపక్షంగా ప్రవేశపెడుతున్న సింగిల్ క్రూ టీమ్స్, 1 మెన్ సర్వీసులను ఆపాలన్నారు. ఆర్టీసీ రూటులో ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణా అరికట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని అన్నారు. గ్యారేజీలో అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. ఏపీ మరియు రాయలసీమలో ఆర్టీసీ కార్మికులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వైద్య సదుపాయం కల్పించాలన్నారు. రిటైర్డ్ కార్మికులకు ఏరియర్స్, చనిపోయిన కార్మికులకు పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలని అన్నారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చైర్మన్ ఆర్వీవీఎస్డి ప్రసాద్, ముఖ్య ఉపాధ్యక్షులు డిఎస్పీ రావు, జనరల్ సెక్రటరీ వై శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు దీక్షలో కూర్చున్నారు. డ్యూటీల్లో కూడా సక్రమైన డ్యూటీలు వేసే విధంగా డ్రైవర్ కమ్ కండక్టర్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా అమలు చేసి 1 మ్యాన్ సర్వీసులు ఆపరేట్ చేస్తున్నారో వాటిని నిరోధించడానికి, ఇవాళ కండక్టర్ వ్యవస్థను నిర్వీర్యపరిచి వాళ్ళని రోడ్లు పాలు చేసే వ్యవస్థనే ఆపడానికి, గ్యారేజీలో విపరీతంగా పెరిగిపోయిన అవుట్సోర్సింగ్, దాదాపు 13,500 ఖాళీలు ఉండగా గ్యారేజీలో ఇవాళ రిటైర్ అయిన కార్మికుడు రిటైర్ అయినట్టే ఇవాళ పూరించిన పరిస్థితి ఉంది. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ హయాంలో జీవో నెంబర్ 90 ద్వారా 2011లో 9,700 పోస్టులు ఇప్పించిన తర్వాత ఇంతవరకు కనీసం 4 ఏళ్లలో ఒక్క పోస్టు కూడా యాజమాన్యం ఇప్పించలేని పరిస్థితుల్లో, గ్యారేజీలు కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితుల్లో ఇవాళ గ్యారేజీని పరిపుష్టం చేయడానికి, ఆర్టీసీలో ఉన్న అన్ని వ్యవస్థలనే పరిపుష్టం చేయడానికి, యాజమాన్యం దమనకాండని నిరసించడానికి రాష్ట్ర కమిటీ 6వ తేదీన విశాఖపట్నంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇవాళ 11, 12 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. 18వ తేదీన ఆర్ఎం గారి ఆఫీసు వద్ద రిలే పోస్టులు సామూహిక నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈలోగా యాజమాన్యం స్పందించుకుంటే తప్పనిసరిగా 18వ తారీఖు అనంతరం మళ్ళీ రాష్ట్ర కమిటీ కూర్చుని ఒక నిర్ణయం తీసుకునే అవసరమైతే ఏపీఎస్ఆర్టీసీలో మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టి సమ్మె వైపు నడవడానికి నేషనల్ మజ్దూర్ నిర్ణయం తీసుకుంటుందని, భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు హక్కుల పరిరక్షణ కోసం నేషనల్ మజ్దూర్ని తీసుకోబోయే ఏ యొక్క నిర్ణయాన్నైనా సంపూర్ణ మద్దతు ఇచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ గోకుల తిరుమల పార్వతీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామివారికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఆరాధన, తోమాల సేవ, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. స్వామివారిని భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈరోజు ఆలయానికి విచ్చేసిన భక్తులకు నరసన్నపాలెం వాస్తవ్యులు మందపాటి వెంకటేశ్వరరావు, రామారావు దంపతులు, జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు పిట్టల దుర్గా సురేష్ దంపతులు అన్నప్రసాద వితరణ జరిపించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, కాకాని శ్రీహరిరావు, సత్యనారాయణ, కంది బాలకృష్ణారెడ్డి, రెడ్డి రంగాప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి పెనుమెత్స విశ్వనాథరాజు పర్యవేక్షించారు.
స్థానిక పాత బస్టాండ్ ఏరియాలో గల గౌడ కమ్యూనిటీ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రజా సంక్షేమ సంఘ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ గూడూరి వెంకటేశ్వరరావు విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ బీసీలలో ప్రభుత్వం మరి ఏ ఇతర కులాలను చేర్చితే సహించేది లేదని తెలియజేశారు. ప్రభుత్వం అలా చేస్తే ప్రజా ఉద్యమం చేసి రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గుబ్బల వెంకట సత్యప్రసాద్, పిపిఎన్ చంద్రరావు, కుక్కల ధర్మరాజు తదితర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మరి మేము బీసీ సంఘాలుగా బీసీ కులస్తుల్లో ఉన్నటువంటి మేమందరం కూడా ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ కల్పించినప్పటికీ కూడా మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ బీసీ జాబితాలో మాత్రం ఏ ఒక్క కులాన్ని కలపడానికి మేము అంగీకరించాం. ఒకవేళ ప్రభుత్వం అటువంటి నిర్ణయాన్ని మార్చుకోకుండా బీసీ జాబితాలు బలవంతాన్ని పెట్టాలని చూస్తే మాత్రం ప్రజా ఉద్యమం చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం, రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు ఈ దేశంలో బీసీ రిజర్వేషన్స్ కూల్చాలని శ్రీమతి సోనియా గాంధీ గారు 2014 ఎన్నికల ముందు మరి 9 రాష్ట్రాల్లో జాటు కులస్తులను బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. మరి దాని ఫలితంగా ఆ రాజకీయ పార్టీ ఈ దేశంలోనే మనుగడ లేకుండా ఓడిపోవడం కూడా జరిగింది. మరి అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ కూడా జాట్ రిజర్వేషన్స్ ఈ దేశంలో మేము అంగీకరిస్తున్నామని చెప్పినందుకు గాను ఢిల్లీలో మరి ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అదేవిధంగా మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ బీహార్ ఎన్నికలకు ముందు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటంటే మరి బీసీ కులాలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ని సమీక్షించాలి అని చెప్పి ఒక ప్రకటన చేసినందుకు గాను బీహార్లో కూడా ఘోర పరాజయం బీజేపీ పార్టీ పొందింది. మరి అదేవిధంగా రిజర్వేషన్స్తో రాజకీయాలు చేయాలని ఏ రాజకీయ పార్టీ అయినా చూస్తే అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మరి చరిత్రలో మరి వాళ్ళ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో అంటరాని కులాలుగా ఉన్నటువంటి అనేక కులాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పెడితే ఆ రిజర్వేషన్ని ఈ వర్గాలను అభివృద్ధి చేయడం మానేసి ఉన్న రిజర్వేషన్లు తీసేయాలని ఒక చేస్తున్నటువంటి కుట్రల్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఆ కుట్రల్ని ఎదిరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మరి మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా బీసీలకు రావాల్సినటువంటి అనేక రాయితీలు ఉంటే ఆ రాయితీల మీద సమీక్షించడానికి ఏ ప్రభుత్వం కూడా ఎన్నడూ కూడా కమిషన్స్ ఏర్పాటు చేయకుండా ఇవాళ ఒక కులాన్ని కలపడానికి ప్రత్యేకించి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ కూడా నిర్దిష్టమైనటువంటి ఒక టైం బాండ్ 9 మాసాల్లో రిపోర్ట్ ఇవ్వాలని బలవంతం పెట్టినట్టయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. బీసీ జనాభాకి రావాల్సినటువంటి 27% మీరు రిజర్వేషన్ ఏదైతే వస్తుందో అది కూడా శాస్త్రీయంగా మాకు రావట్లేదు. అలాగే ఎస్సీ ఎస్టీస్కి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ దక్కుతున్నాయి, కానీ బీసీలకి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ దక్కట్లేదు. బీసీ కులాలుగా ఉన్నటువంటి 93 కులాల్లో 143 కులాలు జాయిన్ చేసి మొత్తం అన్నీ కలిపి 27% మాత్రమే రిజర్వేషన్ కల్పించినటువంటి ఈ ప్రభుత్వాలు జనాభా ప్రతిపాదికలో బీసీల్లో ఎక్కువ శాతాన్ని పెంచుతూ రిజర్వేషన్ ప్రతిపాదికగా 27% మాత్రం ఇచ్చి ఇప్పుడు మెజార్టీగా ఉన్నటువంటి కాపు వర్గాన్ని 20% పైబడి ఉన్నటువంటి కాపు వర్గాన్ని బీసీల్లో కలపాలనేటువంటి ఆలోచనతో ఉంది. మేము ఈ ప్రజాస్వామ్య పోరాటంలో ఎవరైనా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయొచ్చు, మేము కాదనట్లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగనే కాపులు కూడా ఒక కేటగిరీని కేటాయించి బీసీల్లో కలపకుండా కేటాయించి వాళ్ళకి రిజర్వేషన్లు కానీ రాజకీయ రిజర్వేషన్లు కానీ కల్పిస్తే బాగుంటుంది. 27% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఉన్నటువంటి మాకు 52% పైబడి మేము ఉన్నటువంటి మాకు ఇంకా రిజర్వేషన్లు కల్పించకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇందులో చేరుస్తామంటే సరైనది కాదని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాం. జన చైతన్య యాత్రలో భాగంగా 12వ రోజు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో యాత్ర నిర్వహించారు. ఈ జన చైతన్య యాత్రలో మండల పార్టీ అధ్యక్షులు ముళ్లపూడి గంగాధర్రావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ లక్కవరం గ్రామాలలో జరిగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్కుమార్, నంబూరి రామచంద్రరాజు, దల్లి కృష్ణారెడ్డి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఎంపీటీసీ వందనపు పర్వతవర్ధిని ఇంటి వద్ద గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ ఆరుగోలు సావిత్రి, గ్రామ పార్టీ అధ్యక్షులు ముళ్లపూడి భీమరాజు, పార్టీ సెక్రటరీ కంబంపు రామిరెడ్డి,
మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి సూర్యచంద్రరావు, వందనపు ఆంజనేయులు, కర్పూరం వెంకన్నబాబు, తడికమల్ల రామకృష్ణ, గద్దె బాబీ, నందమూరి రాజేష్, పఠాన్ నాన్న, పరిశీన నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్నంలో భగత్ సింగ్ సెంటర్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ, డివైడర్ ఏర్పాటుపై ప్రమాదాలకు కారణం కావచ్చని స్థానికులు భయపడుతున్నారు. పట్నంలో భగత్ సింగ్ సెంటర్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం రోడ్ వరకు సుమారు 3 కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. ఇరుప్రక్కల 7 మీటర్ల వెడల్పు చేసి మధ్యలో 1.5 మీటర్ల డివైడర్ ఏర్పాటు చేశారు. విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న డివైడర్ల వలన ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. కిలోమీటర్ పరిధిలో 15కు పైగానే డివైడర్ క్రాస్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్ల రోపునే ఒక పాయింట్ ఇవ్వడం వలన ప్రమాదాలకు కారణం కావచ్చని స్థానికులు భయం. అదేవిధంగా పట్నంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. వైద్య, ఆరోగ్య, విద్య, ఉపాధి అవకాశాల నేపథ్యంలో పట్నాన్ని నివాస కేంద్రాలుగా ఎంచుకొని ఇక్కడే ఇళ్లను నిర్మించుకుంటున్నారు. వేలాది సంఖ్యలో ద్విచక్రాలు, ఆటోలు, లారీలు ఉదయం నుంచి రాత్రి వరకు రాకపోకలు సాగుతున్నాయి. అషారావుపేట రోడ్డులో కార్యాలయాలు, దుకాణాలు ఎక్కువగా ఉండడంతో రద్దీ ఎక్కువ. క్రాసింగ్ పాయింట్స్తో ప్రమాదం పొంచి ఉందని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. విస్తరణ జరుగుతున్న మెయిన్ రోడ్డుకు అటు ఇటు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్ జంక్షన్ వద్ద క్రాసింగ్ పాయింట్స్ ఇవ్వడం ప్రజలకు ఉపయోగం. ప్రతి 100 మీటర్ల లోపు ఒక పాయింట్ ఇవ్వడం వలన ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువ. రోడ్డు విస్తరణ విషయంపై R&B అధికారులపై ఒత్తిడి ఎక్కువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనవసర ప్రదేశాల్లో ఒక దగ్గర ప్రయోజనాల కోసం డివైడర్ క్రాస్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టణ అభివృద్ధి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య దృష్టిలో పెట్టుకుని విస్తరణ పనులు చేపడితే పట్టణ ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు కోరుతున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ జాబితాలో మరి ఏ ఇతర కులాలను చేర్చితే సహించేది లేదంటున్న బీసీ సంఘ నాయకులు. పట్నంలో రోడ్డు డివైడర్ విస్తరణపై జేసీ న్యూస్ స్పెషల్ ఫోకస్. గత 2 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కండక్టర్స్, డ్రైవర్స్ నిరాహార దీక్ష. శనివారం సందర్భంగా గోకుల తిరుమల పార్వతీగిరి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.